నామినేషన్ ఎలా ఉందో గెలుపు కూడా అలాగే ఉండబోతున్నది। ఈ రోజు చాలా ఏళ్ల తర్వాత జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో కాంగ్రెస్ బలం ఏందో చూపించుకోవడానికి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు। 12 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ జెండా జూబ్లీ హిల్స్ అడ్డ మీద మళ్ళీ ఎగరబోతుంది కాబట్టి అందరూ కూడా ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నారు। ఇది నవీన్ యాదవ్ గెలుపు కాదు, కాంగ్రెస్ నాయకుల గెలుపు, కాంగ్రెస్ కార్యకర్తల గెలుపు। కాంగ్రెస్ నాయకులది ఎలక్షన్ లెక్క ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి స్వచ్ఛందంగా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తున్నాను, రాబోయే కాలంలో ఈ భారీ ఎత్తున నవీన్ యాదవ్ని కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకొని రేవంత్ రెడ్డి గారి పాలన ప్రజలందరికీ వరకు చేరుకోవేస్తేనే అప్పుడే పీజీఆర్ గారి ఆత్మ శాంతిస్తుందని। ఎందుకంటే ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఎన్ని స్లమ్స్ ఉన్నాయో అన్నీ కూడా పీజీఆర్ నెలకొల్పించిన బస్తీలు కాబట్టి ప్రతి ఒక్క దానికి కూడా సంక్షేమం 12 ఏళ్ల నుంచి ఆగిపోయింది। ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ జరగాలంటే 100% రాబోయే రోజుల్లో నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలవాల్సిందే। బాకీల సంగతి చెప్తే వాళ్ళ బాకీలు ఎన్నున్నాయో లెక్క కూడా తెలియదు। 10 ఏళ్లలో వాళ్ళ నోటికి వచ్చినాయి అన్నీ చెప్పిను కానీ చేసింది శూన్యం। అదే కాంగ్రెస్ పార్టీ మాటలలో కన్నా చేతలలో ఎక్కువ చూపిస్తుంది। అడగకుండానే చెప్పకుండానే సన్న బియ్యం ఇచ్చింది, ప్రతి ఇంటికి కూడా ప్రతి పేదోడికి కూడా రేషన్ కార్డు కావాలని చూస్తూ ఉంది, ప్రతి పిల్లలు కూడా మంచిగా చదువుకోవాలని స్కూల్స్ మీద దృష్టి పెడుతుంది, ప్రతి ఒక్క కార్యక్రమము ప్రజలకు ఏది కావాలని చేసుకుంటూ వెళ్తుంది। బాకీల సంగతి చెప్తే పెద్ద బాకీదారుడు ఎవరో ప్రజలకు తెలుసు కాబట్టి రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారు। ఆల్రెడీ 12 ఏళ్లలో వాళ్ళ అరాచకాలు చూసిన వాళ్ళే, ఎందుకంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభివృద్ధి కన్నా ఆయన అరాచక పాలనని ఎక్కువగా నడిచింది కాబట్టి ఇప్పుడన్నా కాంగ్రెస్ రాజ్యంలో నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు అయితే నమ్ముతా ఉన్నారు। భారీ మెజార్టీతో గెలుస్తారు। ఒకటి నవీన్ యాదవ్ అంటే ప్రతి ఇంటికి కూడా గుర్తుపట్టే మనిషి, మన మనిషి కాబట్టి మొఖాలు చూస్తాడు, బయట నుంచి వచ్చిన వాళ్ళు మొఖాలు చూడరు కాబట్టి మేము జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ ప్రజలకు అందరికీ కూడా అదే తెలియజేస్తున్నాం, చూసి రాబోయే రోజుల్లో నవీన్ యాదవ్ని గెలిపేయాలని కోరుతున్నాం। సింపతి 2 విధాలుగా ఉంది। బీఆర్ఎస్ అభ్యర్థి చనిపోయిన సింపతి ఒకటైతే, ఆయన చేసిన అరాచకాలకు బాధపడిన బాధితుల సింపతి కూడా ఉంది। ఏ సింపతి గెలుస్తుందో ప్రజలు నిర్ణయిస్తారు। థ్యాంక్ యూ।